శ్రీశైలంలో ఉన్న ఈ ప్రదేశం గురించి 90% మందికి తెలియదండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుణ టెంపో వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చింది శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రం అండి. శివాజీ మహారాజ్ గెలిచింది కేవలం యుద్ధాలు కాదు, ప్రజల నమ్మకాన్ని, ధర్మాన్ని, స్వరాజ్య స్థాపనని నెలకొల్పారండి. అందుకే నేటికి ఆయనను కేవలం ఒక రాజుగా కాదు, హైందవ స్వరాజ్య స్థాపకుడిగా, ధైర్యానికి ప్రతీకగా, యుగ యుగాలు మహావీరుడిగా భారతదేశం గౌరవిస్తుంది. ఇప్పటికి కూడా ఒక రాజు వేల మందితో కాదు, కొన్నిసార్లు వందల మంది సైనికులతోనే లక్షల మంది శత్రువులను వణికించాడు. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో ధర్మం. ఔరంగజేబ్ లాంటి మహా చక్రవర్తిని కూడా భయపెట్టిన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్ అండి. అంతేకాకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన అత్యంత పెద్ద యుద్ధాలలో 5 అయితే ఉన్నాయండి. ఒకటొచ్చి ప్రతాప్గఢ్ యుద్ధం 1659లో అయితే జరిగింది. రెండవది పవన్ కిండ్ 1660లో అయితే జరిగిందండి. మూడవది సూరత్ దండయాత్ర 1664లో అయితే జరిగింది. నాలుగవది సింహగఢ్ యుద్ధం అండి, 1670లో జరిగింది. ఐదవది సల్హేర్ యుద్ధం 1672లో అయితే జరిగింది. ఇది మరాఠా చరిత్రలోనే అత్యంత కీలకమైన విజయాల్లో ఒకటండి. ఇది మరాఠా సామ్రాజ్యం కేవలం గిరిల్లా యుద్ధాలతోనే కాదు, పెద్ద బహిరంగ యుద్ధాలలో కూడా గెలవగలదని ఈ విజయం నిరూపించింది. ఈ స్ఫూర్తి కేంద్రం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 6:30 నుంచి సాయంత్రం 7:30 వరకు అయితే ఉంటుందండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పూర్తి చరిత్ర, ఆయన చేసిన మహా యుద్ధాలు, శ్రీశైలంతో ఉన్న ఆయనకు అనుబంధం, పూర్తి విషయాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై, జై హింద్.